గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇరాన్ అమెరికా వార్ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు అమెరికా డ్రోన్ని మేము పేల్చేసామని చెప్పి ఇరాన్ చెప్తోంది. మా ఆత్మరక్షణ కోసం మేము దాడి చేస్తున్నామని చెప్పి అమెరికా చెప్తోంది. ఇక ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తే గనక ఇక అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు ఇరాన్ కూడా చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది, యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది, ప్రపంచంలో ఈ అలజడి రేగుతున్నటువంటి పశ్చిమాసియాలో ఎప్పుడు శాంతి నెలకొంటుంది, దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం ప్రస్తుత పరిస్థితులను బట్టి. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రమేష్ కనిగంటి గారు. సార్ నమస్కారం. సార్, చూస్తూ ఉన్నాం ఇప్పటికీ 90 రోజులకు పైగా అయిపోతుంది. 3 నెలలు దాటిపోయింది. ఫిబ్రవరి 28వ తారీఖు మొదలైంది. ఇవాళ రేపట్లో ఏదో శాంతి ఒప్పందాలు జరుగుతున్నాయి అనుకుంటుంటే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు సార్. అంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇది వ్యూహాత్మకమైనటువంటి వ్యవహారంగా చూడాలా, లేకపోతే ఏంటి ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? జనవరి 25వ తారీఖున 2025 అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అధ్యక్ష భవనంలోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు జనవరి 2026 1 year అయిపోయి ఇప్పుడు జనవరి 2026 ఇవాళ మనం జూన్లో ఉన్నాం. అదొక 1 year, ఇది ఒక 6 months. అంటే ఈ 18 నెలలు చూడండి ప్రపంచ చరిత్ర. ఈ 18 నెలల ప్రపంచ చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల మూలాన ఫారెన్ అఫైర్స్ కానీ, డిఫెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, స్ట్రాటజీ కానీ, ట్రేడ్ కానీ, టారిఫ్స్ కానీ, ఇమ్మిగ్రేషన్ కానీ, H1B F1 స్టూడెంట్ వీసాలు కానీ, B1 B2 వీసా, అంటే ట్రంప్ యొక్క 360 యాంగిల్ చూడండి. ట్రేడు, టెక్నాలజీ, టూరిజము, టారిఫ్స్, టెర్రరిజము, టెన్షను, వారు, ఒక రోలర్ కోస్టర్ రైడ్ అంటారు చూడండి. అన్ప్రెడిక్టబుల్, ఊహించలేము, మ్యావరిక్ ఇన్ నేచర్. అంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది చాలా ఉత్కంఠతగా ఉంటుంది. దాని యొక్క ఇంప్లికేషన్స్, పరిణామాలు తీవ్రంగా ప్రపంచ దేశాల మీద పడినాయి. అందులో అతి ముఖ్యమైన ప్రశ్న మీరు అడిగింది. ఫిబ్రవరి 28, 2026 సంవత్సరమున అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కలిసి అయతొల్లా ఖొమైనీ ఇరానియన్ సుప్రీం లీడర్ని అంతమొందించారు బాంబింగ్ ద్వారా. ఆ రోజు నుంచి ఇవాళ హైదరాబాద్లో ఐ డ్రీమ్లో మనం కూర్చొని మన తెలుగు ప్రజలతో మాట్లాడుతున్న ఈ సందర్భంలో 92 రోజులు గడిచిపోయినాయి. ఈ 92 రోజులు గడిచిపోయిన పరిణామ నేపథ్యం చూసినప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ద్వారా 20-25% మరి ఆయిల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ 6, 1, 7 ఇరాన్, 7 దేశాల నుంచి ప్రపంచానికి వచ్చే ఆయిల్, న్యాచురల్ గ్యాసు, ఇలాంటివన్నీ ఎల్పిజి, ఎల్ఎన్జి అన్నీ 20% పైగా ఉంటాయి. అవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళాం. యుద్ధం సెగ మన వంటింటి గదిలో కూడా వచ్చేసింది. యుద్ధము సెగ మన వంటింటి గదిలో కూడా వచ్చింది. పెట్రోలు, డీజిల్ 115 రూపాయలు వాళ్ళ హైదరాబాద్లో పెట్రోల్ ఇంకా పెరుగుతూనే అవసరం. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రశ్న చాలా సహేతుకము, చాలా అంటే ఈ ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న 140 కోట్ల జనాల్ని, భారతదేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. దాంతోపాటు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఒక చిన్న కరెక్షను. ఇరాన్ యొక్క జనాభా 2 కోట్లు కాదు, 9.5 కోట్లు. ఇజ్రాయెల్ జనాభా 1 కోటి. అమెరికా జనాభా 32 కోట్లు. 32 ఇరాన్ జనాభా 10 వేసుకోండి, 42 ఇజ్రాయెల్ ఒకటి వేసుకోండి, 43 కోట్లు. లెట్స్ సే అరౌండ్ 40 crores అనుకుందాం. ఆ 40 కోట్ల మంది చేస్తున్న యుద్ధం, ఆ 40 కోట్ల మంది చేయట్లేదు, ఆ 3 వ్యక్తులు మైండ్ సెట్, మీరు మైండ్ సెట్ అన్నారు అందుకని చెప్తున్నా. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మైండ్ సెట్, ఇరానియన్ లీడర్షిప్ మైండ్ సెట్, అయతొల్లా ఖొమైనీ తర్వాత ముజ్తబా ఖొమైనీ, మిగతా జర్నల్స్,
ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ మైండ్ సెట్, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మైండ్ సెట్. ఈ మైండ్ సెట్స్ ప్రాబ్లమే ఈ యుద్ధానికి అసలు కారణం. అమెరికా ఏ ఏ కారణాలతో ఇరాన్ని అటాక్ చేసింది, ఇజ్రాయెల్ ఏ ఏ కారణాలతో ఇవాళ లెబనాన్ని అటాక్ చేస్తున్నది, లేదా యెమెన్ని, లేదా ఇరాన్ని, ఇవన్నీ మనం చూసినప్పుడు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని జడ్జిమెంట్ ఇచ్చే ముందల అసలు ఆ మైండ్ సెట్స్, వాళ్ళ యొక్క ఆలోచన తీరు, ప్యాటర్న్ గమనిస్తే, ప్యాటర్న్ అంటే ఆ స్వభావాన్ని, ఆ యొక్క తీరుని గమనిస్తే ఇరాన్ చేత అణ్వాయుధాలను ఆపించాలి అనే ఒక కారణం చెప్పారు. అణ్వాయుధాలని నిరాయుధీకరణ చేయకపోతే ప్రపంచ శాంతికి, ముఖ్యంగా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యొక్క భవితవ్యానికి దెబ్బ కాబట్టి మేము ప్రోయాక్టివ్గా ఇరానియన్ అయతుల్లా ఖొమైనీని అంతమొందించి ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ఆపాలి. ఓకే, ఇది నెంబర్ 1 కారణం చెప్పారు. కారణం అంటే రీజన్ నెంబర్ 2 ఏం చెప్పారు? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాను హిజ్బుల్లా, హౌతీ, హమాస్ అనే 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి, ఈ 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి మనీ, మెటీరియల్, ఐడియాలజికల్గా అంటే సైద్ధాంతికంగా, ఆర్థికంగా, అణ్వాయుధాలతో పాటుగా మారణాయుధాలను కూడా ఇస్తుంది ఈ 3 ఉగ్రవాద సంస్థలకి అనేది 2వ కారణం. 3వ కారణం ఏమని చెప్పారు? ఇరాను ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద గత 30 ఏళ్ల నుంచి బాగా దాడులు చేపిస్తుంది, క్లాండెస్టైన్గా అంటే రహస్యంగా. ఇది 3వ కారణం చెప్పారు. 4వ కారణం ఏం చెప్పారు? ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న ఇరాన్ యొక్క నడ్డి విరచాలి అంటే తప్పనిసరిగా ఇరాన్ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాం మేము. ఎకనామిక్ శాంక్షన్స్, తర్వాత దౌత్యపరంగా ఇరాన్ని దెబ్బ కొడతాము, డిప్లొమాటిక్ శాంక్షన్స్, పొలిటికల్గా ఇరాన్ ఇబ్బంది పెడతాము, రాజకీయంగా పొలిటికల్ శాంక్షన్స్, ఇవన్నీ ప్రయోగించి చివరికి యుద్ధానికి దిగాము. అన్నీ ఫెయిల్ అయిన తర్వాత శాంతికి ఒప్పుకోవట్లేదు ఇరాన్ అని అమెరికా, ఇజ్రాయెల్ చెప్తుంది. మరి అమెరికా ఏమైనా కరెక్ట్గా చేస్తుందా అని మనం, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, మనం తెలుగు ప్రజలు ఆలోచించినప్పుడు అమెరికా లాస్ట్ 6 months తీసుకుందాం. వెనిజులాన్ ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చేసింది. లాస్ట్ 2 years, 3 years, 4 years చూసుకుందాం. ఇరాక్లో గొడవలు, ఇరాన్లో గొడవలు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, సిరియా, ఇంకా చాలా చాలా చోట్ల గొడవలకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అమెరికా కూడా పాలు పంచుకుంటుంది. ఓకే, ముఖ్యంగా వాళ్ళ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్కి ఏదైతే పనికి వస్తుందో దాన్ని హైలైట్ చేసి, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్కి ఏదైతే పనికిరాదో దాన్ని తప్పుగా చేసే భావన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మైండ్ సెట్ మారందే ఈ డేటా సెట్స్ యుగంలో. ఓకే, మైండ్ సెట్ మారందే యుద్ధం ఆగదు. అహం, ఇగో, నేను ప్రపంచానికి రాజుని, నేను చెప్పింది జరగాలి, ఐఎమ్ ద పోలీస్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ పోలీసు నేను అని అమెరికా తనకు తానుగా నాయకత్వాన్ని తీసుకొని, అంటే నేను చెప్పిందే వినాలి వేదం, ఒక్కరు నా వే హైవే అంతే అనే ఒక ధోరణితో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు. సరే, ఇప్పుడు ఆయన అమెరికా ఫస్ట్ అంటున్నాడు. నిజంగా అమెరికా ఫస్ట్ అనే ఉద్దేశంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలా, లేకపోతే మీరు అంటున్నట్టు అహంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు? అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతం తప్పు కాదు. మనం కూడా ఇండియా ఫస్ట్ అనుకోవచ్చు, తప్పులేదు. చైనా వాళ్ళు చైనా ఫస్ట్ అనుకుంటారు, పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ఫస్ట్ అనుకుంటారు, ఆస్ట్రేలియా వాడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వాడు ఇంగ్లాండ్ అనుకుంటాడు. నా దేశం ఫస్ట్ రావాలని కూడా తప్పు కాదు. ఆ ఫస్ట్ రావటానికి మనం అవలంబిస్తున్న మార్గాలు ఉన్నాయి. ఓకే, మన మహాత్మా గాంధీ చెప్పినట్టు, జాతిపిత, లక్ష్యము చేరటం ఎంత ముఖ్యమో ఆ లక్ష్యానికి అనుసరించే మార్గాలు కూడా అంత, అంటే వే, మీన్స్ అండ్ ఎండ్స్. ఎండ్ ఇంపార్టెంట్, ఒప్పుకుంటాం, గొప్ప స్థాయికి వెళ్ళాలి. కానీ ఎటువంటి మీన్స్, అంటే ఎటువంటి మార్గం ద్వారా ఆ గొప్ప స్థాయికి వెళ్ళాలి అనే కళలు నెరవేర్చుకుంటావు అనేదే మైండ్ సెట్. ఓకే,
ఆ మైండ్ సెట్లో నాకు క్లియర్గా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మైండ్ సెట్, డొనాల్డ్ ట్రంప్ మైండ్ సెట్. అలాగని ఇరాన్ అంతా మంచిదే అని చెప్పట్లా నేను. ఇరాన్ కూడా చాలా వరకు ఇరాన్ లోపల ప్రజలకి స్వేచ్ఛ లేకుండా చేసిన మాట వాస్తవమే. ఇరానియన్ మహిళలకు కానీ, ఇరానియన్ కొన్ని విషయాల్లో కానీ, అంటే పర్షియన్ విషయాల్లో ఎంపైర్కి సంబంధించిన ఇరాన్ ఆ నాగరికత మరీ కొంత అంటే సంప్రదాయ నాగరికత ముసుగులో కొంత ఆ ఛాందసవాదం, ఎస్, మత ఛాందసవాదం అంటారు, రిలీజియస్ ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ దట్ ఐ ఆమ్ గ్రేట్ అండ్ ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ గ్రేట్. మిగతా తోటి ముస్లిం కంట్రీస్ అయిన సున్నీ ముస్లిం కంట్రీస్ని కూడా షియా ముస్లిం కంట్రీ అయిన ఇరాన్ లెక్క చేయదు. పక్కన ఉన్న ముస్లిమ్స్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న అన్ని కంట్రీస్ని కొడుతుంది ఇరాన్. అవును, కువైట్ని, యుఏఈని, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, రైట్. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇరాన్కి మైండ్ సెట్ ప్రాబ్లం ఉంది, అమెరికాకి మైండ్ సెట్ ప్రాబ్లం ఉంది, ఇజ్రాయెల్కి అంటే బెంజమిన్ నెతన్యాహు మైండ్ సెట్. సో ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు దేశాల యొక్క మైండ్ సెట్ని మార్చడానికి ఏం చేయాలి అనే దాని మీద మేధోమథనం చేసే దిశగా భారత్ ఆలోచించాలి. ఓకే, భారత్ BHARAT భారత్ అంటే నేను ఇచ్చే డెఫినేషను, బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం అండ్ టాలెంట్ బట్ డెస్ట్రాయ్ టెర్రరిజం ఆర్ డెసిమేట్ టెర్రరిజం. అది భారత్ BHARAT. ఓకే, బిల్డ్ ఏ హార్మోనియస్, చక్కగా నిర్మించు భారతదేశాన్ని 2047 కల్లా ఎలా అందరితో సఖ్యంగా సామరస్యంగా ఉండేటట్టు. బట్ అట్ ద సేమ్ టైం అడాషియస్గా ఉండాలి, అంటే ధైర్యంగా ఉండాలి. భారత్ ప్రపంచ దేశాల్లో ధైర్యంగా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం సానుకూలంగా సామరస్యంగానూ ఉండాలి, అన్ని అందరితో కలిసి ఉండాలి. ఈ రెండు కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ధైర్యం ఎంత ఇంపార్టెంటో అందరితో కలిసిపోయే విధానము, సఖ్యంగా సామరస్యంగా ఉండటం అంత ఇంపార్టెంట్. ఇది యాటిట్యూడ్కి సంబంధించింది. ఓకే, మైండ్ సెట్ ఈజ్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్, ద వే యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ది ఎక్స్టర్నల్ రియాలిటీస్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్, అండ్ ఆల్సో ద వే యూ రియాక్ట్ టు వాట్ హ్యాపెన్స్ టు యూ. మనకి ఏం జరుగుతుందో దానికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం అనేదే యాటిట్యూడ్, రైట్. ఆ ప్రాసెస్లో అమెరికా చాలా అగ్రెసివ్గా, కొంత నేను చెప్పిందే వేదంలాగా ప్రవర్తిస్తున్న తీరు కనపడుతుంది. ఓకే సార్, మీరు చెప్పారు ఇప్పుడు ముగ్గురు మైండ్ సెట్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మైండ్ సెట్ ప్రాబ్లం ఉన్నారు. ఇప్పుడు భారత్ ఒక మంచి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పారు. ఈ త్రిమూర్ఖులను ఒక దారిలోకి పెట్టడం అనేది నిజంగా సాధ్యమయ్యే పనేనా? సాధ్యం అయ్యే పని, అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. కొటేషన్ బాగుంది, కొటేషన్ మాత్రమే బాగుందా? చెప్తాను, దాని లోతుకి వెళ్తా. మంచి ప్రశ్న వేశారు. కొటేషన్ చాలా బాగుంది వినటానికి. ఏంటి, ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్ అంటున్నారు సార్ మీరు. కష్టం కానీ చేయలేనంత గొప్ప పని అయితే ఏం కాదు, చేయగలము అనేదాన్ని నేను చెప్పాను ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పా, మీరేమన్నారు దీన్ని కొద్దిగా ఇంటర్ప్రిట్ చేయండి, ఎంతవరకు సాధ్యాలు చెప్పండి అన్నారు మీరు. అంతే కదా బ్రదర్? నేను చెప్తాను. భారత్ ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద మనము దౌత్యపరంగా, డిప్లొమాటిక్గా, ఎనర్జీ పరంగా, అంటే ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మనము డిపెండెన్సీలో ఉన్నాం కొంత. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడతామో, ఆధారపడిన రోజున మన పూర్తి బలాబలాలు, మన పూర్తి స్వతంత్రాన్ని మనము ఉపయోగించుకోలేము. ఎంతో కొంత లొంగి ఉండాల్సిన, లేదా కాంప్రమైజింగ్, లేకపోతే ఇట్లా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అమెరికాను ఇంపార్టెంటే భారత్కి, ఇరాన్ ఇంపార్టెంటే, ఇజ్రాయెల్ ఇంపార్టెంటే. మూడు ముఖ్యమైన దేశాలు భారత్కి కావాలి. ఆ మూడు ముఖ్యమైన దేశాలు, ఈ 193 దేశాల్లో 3 దేశాలు, ప్రపంచంలో ఉన్న 193 దేశాల్లో 3 దేశాలు యుద్ధంలో ఉన్నాయి. మిగతా 190 దేశాలు ఈ 3 దేశాల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ 190 దేశాలని లీడ్ చేయగలిగిన అర్హత ఉన్న దేశము ఏంటయ్యా అంటే పాకిస్తాన్ కాదని తేలిపోయింది. ఎందుకంటే 2 సార్లు పాకిస్తాన్లో పీస్ టాక్స్ జరిగినాయి, శాంతి చర్చలు ఫెయిల్ అయిపోయినాయి. ఓకే, మరి ఎవరు చెప్పండి? చైనా ఉంది, రష్యా ఉంది, భారత్ ఉంది. రైట్, అదే జరిగిందిగా. డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ని, చైనీస్
ప్రెసిడెంట్ని ప్రీమియర్ని చైనా వెళ్ళి బీజింగ్ వెళ్ళి కలిశాడు కదా, రైట్? ఇలా కూర్చునే మనిషి డొనాల్డ్ ట్రంప్ ఆడికెళ్ళి ఇలా కూర్చున్నాడుగా. ఇరానియన్ విదేశాంగ మంత్రి అర్గాచి బీజింగ్ వెళ్ళాడుగా, చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ని కలిశాడు, గట్ట కూర్చున్నాడుగా. అదే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా వెళ్ళి చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ని కలిసి కౌగులించుకొని హ్యాపీగా వాళ్ళు సమవుజ్జీల్లాగా హ్యాపీగా ఫీల్ అయ్యారుగా. మరి చైనా చేయగలదా? చేసిందా? అయిపోయిందిగా, పర్యటన జరిగి 15 రోజులు అయిందిగా. మరి ఇప్పుడు యుద్ధం ఆగాలిగా, మరి లెక్క ప్రకారం చైనా కనుక ఆపగలిగితే మరి ఎందుకు ఆగలేదు? యుద్ధం ఇప్పుడు పెరుగుతుంది ఇంకా. డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పాడు, నువ్వు డైరెక్ట్గా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ ఆర్మీని పంపించి లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా వాళ్ళ మీద దాడి చేయొద్దు, నీ సైన్యాన్ని వెనక్కి తిప్పించు. నువ్వు దాడి చేయడం మూలన యుద్ధం పెరుగుతుంది, దాని ఎఫెక్ట్ ఇరాన్ మీద కూడా పడుతుంది, దాని ఎఫెక్ట్ ప్రపంచం మీద పడుతుంది. ఆల్రెడీ నేను నా కాంగ్రెస్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్లో, డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అమెరికాలో దిగువ సభకి నాకు ఎలక్షన్స్ ఉన్నాయి రా బాబు, నేను ఎలక్షన్స్ ఫేస్ చేయాలి, నువ్వు ఆగు, నువ్వు తగ్గు అని డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకు చెప్తున్నాడు, నువ్వు సైన్యాన్ని పంపించి లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాతో పోరాటం చేయొద్దు అని నేను మాట్లాడతానని చెప్తున్నాడు. ఇరాన్తో ఏమని చెబుతున్నాడు, ఒక పక్కన మీరు కనుక మా షరతులకు ఒప్పుకోకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కొడతాం, ఆ జలసంధిని మిమ్మల్ని కొడతాం, మీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బాంబులేసి నాశనం చేస్తాం అని చెప్తున్నాడు. ఏది మేము చెప్పినవి మీరు ఒప్పుకోకపోతే. ఇరాన్ ఏమంటుంది, ఒప్పుకునే ప్రశ్నే లేదంటుంది. ఒప్పుకున్నామని చెప్తున్నారు ఒక వర్గం, ఒప్పుకున్నారు. నిన్న మొన్న మీటింగ్ అయిపోయింది, అమెరికన్ ప్రెసిడెంట్ ఇరానియన్ లీడర్షిప్ కూర్చొని ఖతార్లో కూర్చున్నారు, పాకిస్తాన్కి వెళ్ళి కూర్చున్నారు, వాళ్ళ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా మాట్లాడుకున్నారు, చైనా వెళ్ళి వచ్చారు, ఈ ముగ్గురు చైనా వెళ్ళి వచ్చారుగా. రష్యన్ ప్రెసిడెంటు వెళ్ళంది, ఒక్క ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళంది చైనా. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళాడు, వ్లాదిమిర్ పుతిన్ వెళ్ళాడు, ఈ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ కూడా చైనా వెళ్ళి వచ్చాడు. మరి చైనా చుట్టూ తిరిగినా పీస్ రాటల్లా, పాకిస్తాన్లో కూర్చొని మాట్లాడుకున్నా పీస్ రాటల్లా, ఖతార్లో కూర్చొని మాట్లాడుకున్నా పీస్ రాటల్లా, పీస్ అంటే శాంతి జరగట్లా. మరి ఇలాంటప్పుడు ఎవరు అన్నప్పుడు చెప్పండి బ్రదర్, వీళ్ళొక్కళ్ళే మనము. ఈ మువ్వెన్నుల త్రివర్ణ పతాకం ఉందే ఈ భారత్, ఇది మాత్రమే విశ్వగురు పొజిషన్లో పీస్ తీసుకురాగలదు, శాంతి తీసుకురాగలదు. ఎందుకంటే ఇది మన భారతదేశము, ఈ మన భారతదేశము ఇరాన్తోనూ మాట్లాడగలదు, అమెరికాతోనూ మాట్లాడగలదు, ఇజ్రాయెల్తోనూ మాట్లాడగలదు. మాట్లాడటమే కాదు, ఎలా మాట్లాడాలో కూడా తెలిసిన ఉంది. మరి ఎందుకు జరగట్లేదు? రెండో ప్రశ్న మన తెలుగు ప్రజలు అడుగుతారు మనల్ని. వలి గారు, రమేష్ కన్నగంటి గారు, బాగుంది మీరు చర్చ మేము వింటున్నాము, మరి జరగాలిగా, ఎందుకు జరగట్లేదు అన్నప్పుడు చెప్పనా ఎందుకు జరగట్లేదు? మనము పిలవని పేరంటానికి వెళ్తాం ఎందుకని ఒకటి వెయిట్ చేస్తున్నాం. ఓకే, అలాగని ఎక్కువ వెయిట్ చేస్తే ఇక్కడ మనకే కడుపులో కాలుతుంది. అంటే ఇంట్లో గ్యాస్ పోయి రాజేయటానికి, పెట్రోల్ కొట్టించుకొని ఆఫీస్కో, కారుకో, కాలేజీకో, లేకపోతే హాస్పిటల్కో లేకపోతే వెళ్తానికి ఇబ్బంది. మోడీ గారు కూడా అంటున్నారు కాన్వాయ్ తగ్గించుకోండి మీరు ముఖ్యమంత్రులు మినిస్టర్లు. ఇబ్బంది ఉండబట్టేగా ఉందనే అర్థమేగా. అలా అని చూస్తా ఊరుకోలేము. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది సార్, 1000 మంది పిలవాల్సిన పెళ్లిలో 100 మందిని పిలిచి పెళ్లి చేయండి అంటున్నాము. హోటల్కి వెళ్తే రైస్ ఐటమ్స్ ఉంటున్నాయి కానీ రోటీ ఐటమ్స్ ఉండట్లా. ఎందుకురా బాబు అంటే రోటీ చేస్తే రోటీతో పాటు 4 కూరలు చేయాల్సి వస్తుంది, అదే ఒక రైసు ఒక బిర్యానీ లాగా లేకపోతే ఒక ఏదో చేసేసి ఇచ్చేస్తున్నాము అన్నట్టుగా ఉంది పరిస్థితి బయట. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే సింపుల్, పిలవని పేరంటానికి వెళ్ళలేము. ఆ 3 దేశాలు అడగాలి కదా మాకు శాంతి చేయండి అని, వాళ్ళు మనల్ని అడగట్లా. పాకిస్తాన్ అడుగుతున్నారు, మనం ఆశ్చర్యపోతున్నాం. అదేంట్రా, పాకిస్తాన్కి ఉన్న హిస్టరీ ప్రకారం, పాకిస్తాన్కి ఉన్న పాలిటీ ప్రకారం, పాకిస్తాన్కి ఉన్న రెప్యుటేషన్ ప్రకారం పాకిస్తాన్ని శాంతి తీసుకురామని ఈ 3 దేశాలు అడగటం ఏంటి అసలు? ముఖ్యంగా ఇజ్రాయెల్ అడగలేదులేండి, అమెరికా, ఇరాన్ అనుకుందాం. ఓకే అని మనం ఆలోచించినప్పుడు పిలవలు పేరంటానికి వెళ్ళలేము, అలాగని చూస్తా ఊరుకోలేము. మరి ఏం చేయాలన్నప్పుడు ఒకటే చేయాలి. భారత్ తనకున్న దౌత్యాన్ని ఉపయోగించి, డిప్లొమాటిక్ ఛానల్ని ఉపయోగించి, మనకున్న ఇండియన్ అంబాసిడర్స్ వేరే దేశాల్లో 190 దేశాల్లో భారతదేశం తరపున రాయబారులు ఉంటారు, అంబాసిడర్స్, ఇండియన్ అంబాసిడర్స్ ఇన్ ఫారెన్ కంట్రీస్. వాళ్ళ మన ఇండియన్ హై కమిషన్స్ ఉంటాయి.
వాళ్ళ ద్వారా ప్రపంచంలో ఉన్న మిగతా 190 దేశాల నుంచి ఐక్యరాజ్య సమితి మీద ఒత్తిడి తెప్పించాలి. ఐక్యరాజ్య సమితి చెప్పినంత మాత్రం జరుగుతుంది, మళ్ళీ రూల్ కూడా లేదు. లేదు అసలు ఐక్యరాజ్య సమితిని పట్టించుకోవట్లేదు. కానీ మరి ఏం చేయాలి అన్నప్పుడు కొన్ని ప్రొసీజర్స్ మనం ఫాలో అవ్వాలి. ఎమ్మటనే మనకి కనపడకపోవచ్చు ఏది రిజల్ట్, కానీ సీడ్ నాటాలి. ఈ 190 దేశాల్లో భారతదేశ రాయబారుల ద్వారా ఆ 190 దేశాల్లో ఉన్న ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లకి యుద్ధానికి సంబంధించిన శాంతి చర్చలు జరగాలి. అది ఎక్కడ జరగాలి? ఐక్యరాజ్య సమితిలో జరగాలి అని ఒక మాట చెప్పించాలి. రెండో మాట, మా భారత్ రెడీగా ఉంది, మీరు ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించండి, భారత్ని పిలవండి అని. మనమే ఇండియానే ఇల్లు అడగకూడదు ఆ ముగ్గురిని. మిగతా దేశాలు ఐక్యరాజ్య సమితి నుంచి భారత్కి పిలుపు రావాలి. ఓకే, అంటే మామూలు నీళ్లు శంఖంలో పోస్తే తీర్థం అవుతాయి, లేకపోతే నీటికి ఉన్న విలువ నీటికి ఉంటుంది, తీర్థంకి ఉన్న విలువ తీర్థంకి ఉంటుంది. తీర్థంకి విలువ ఎక్కువ ఉంటుంది మంచినీరు కన్నా జనరల్గా. అవును, దేవుడు. సో ఐక్యరాజ్య సమితి అనే సంస్థ ద్వారా భారత్కి పిలుపు రావాలి. ఓకే, ఏమని? మీరు ఈ శాంతి చర్చలకి నాయకత్వం వహించండి అని. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ద్వారా భారతదేశ ప్రెసిడెంట్కి, ద్రౌపది ముర్ము గారికి, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, యు మస్ట్ హోల్డ్ పీస్ టాక్స్ అనేది రావాలి. ఎందుకు? వై ఇండియా ఈజ్ క్వాలిఫైడ్ అన్నప్పుడు ఈ 78 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో, భారతదేశ స్వతంత్ర చరిత్రలో 1947 నుంచి 2026 వరకు మనం ఏ దేశాన్ని ఆక్రమించుకోవటం కానీ, ఏ దేశం అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవటం కానీ, ప్లస్ లౌకిక రాజ్యంగా నెంబర్ 1 పేరు తెచ్చుకున్నాం ప్రపంచంలో. సెక్యులర్ కంట్రీ ఇండియా. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారత్కి ఇంతవరకు మనం ఒక్కసారి డిక్టేటర్షిప్కి వెళ్ళా. పాకిస్తాన్లో ఎన్నోసార్లు డిక్టేటర్షిప్, మిలిటరీ లీడర్షిప్పే డిక్టేటర్స్ అయ్యి ఆ గవర్నమెంట్ ప్రజాస్వామ్యబద్ధంలో పరిపాలించుకోవడం చేతగాక నియంతలుగా జరిగింది అక్కడ. అవును కదా బ్రదర్? భారతదేశానికి అలాంటి చరిత్ర లేదు, గొప్ప చరిత్ర ఉంది. సార్ భారతదేశానికి గొప్ప చరిత్ర ఉంది, ఎవరు కూడా ఒప్పుకుంటారు, ఎవరైనా సరే దాన్ని ఒప్పుకుంటారు. అయితే 190 దేశాలు భారత్ నాయకత్వం వహించాలి, శాంతి జరగాలంటే భారత్ ముందుకు రావాలని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్పించి, ఐక్యరాజ్య సమితి మనకి కోరినప్పటికీ కూడా ఈ 3 దేశాలు, అంటే మనం ఎంత బాగా ఎదుగుతున్నా మనకు తెలుసు, మన మీద కన్ను కుట్టినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ 3 దేశాలు ఎంతవరకు భారత్ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? 190 దేశాలు ఓకే. నేను 3 దేశాల్లో 2 దేశాల్లో చదువుకొని వచ్చాను, ఉండొచ్చాను. అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్ వెళ్ళలేదు. సో ఇరాన్ వెళ్ళలేదు కాబట్టి ఇరానియన్ పల్స్, గవర్నమెంట్ పల్స్ నాకు తెలియదు, కానీ పీపుల్స్ పల్స్, ఇరాన్లో నార్మల్ సిటిజన్ పల్స్, దే లవ్ ఇండియా. ఇరాన్కి ఇండియాకి మధ్య చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ లవ్స్ ఇండియా. ఓకే, ఇజ్రాయెల్లో ఉండొచ్చా కదా, ఇజ్రాయెల్ లవ్స్ ఇండియా. ఓకే, అమెరికా కూడా మన యొక్క సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మన మేధో సంపత్తి వాళ్ళకి అవసరపడుతుంది, వాళ్ళకి డాలర్ సంపాదించి పెడుతుంది మంది, అందుకని దే లవ్ ఇండియా. ఓకే, అర్థమవుతుంది మీకు? ఓకే, అంటే 3 దేశాలు భారత్ను ప్రేమిస్తాయి. 2 కొద్దిగా ఎమోషనల్గా, ఇజ్రాయెల్, ఇరాన్. అమెరికానేమో భారత్ యొక్క మేధో శక్తితో మనము అక్కడ వెల్త్ క్రియేట్ చేస్తున్నాం అమెరికాలో. ఓకే, ప్లస్ అమెరికాకి భారత్ కూడా పెద్ద మార్కెట్. వాళ్ళ వస్తువులు మనం కొంటున్నాం కదా చాలా. కొన్నప్పుడు మనం ఫ్రీగా ఇవ్వరుగా. దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా అంటారు. అమెరికాలో ఫ్రీగా ఏమి ఉండదు. అలానే ఇండియాలో కూడా మధ్య ఉన్నట్టు అది వేరే విషయం చెప్తున్నా. నానుడి ప్రకారం అమెరికాలో అసలు ఉండదు. ఓకే, మరి సార్ నా డౌట్, ఇప్పుడు ఆ 2 దేశాలు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ భారత్ మీద ప్రేమ చూపిస్తుంటే మరి పాకిస్తాన్తో ఎందుకు చర్చలకు వచ్చారు? ఇండియాకి రావచ్చు కదా. రైట్, వెరీ గుడ్. కొన్ని రిలీజియస్ యాంగిల్స్, కొంత అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కున్న చాదస్తం, ఆ మాట ఎందుకు వాడానంటే, ఆసిఫ్ మునీర్ని పైకి లేపటం, పాకిస్తానీ ఆర్మీ చీఫ్ని, ఆయన మాకు మంచి ఫ్రెండ్ అని ఇట్లా ఎన్ని ఉన్నాయి కదా కొన్ని.
అంటే తెలివి తక్కువ పనులు వాటితో అలా జరిగిందని చివరికి ఏమైంది, ఫెయిల్ అయింది కదా. ఒకసారి కాదు 2 సార్లు కూర్చున్నారు. 2 times దే ఆర్ ఫర్ పీస్. దే సాట్ టుగెదర్ టు డిస్కస్ అబౌట్ పీస్. దే ఫెయిల్డ్. ఇప్పుడు ఇక ఆప్షన్స్ ఏంటి చెప్పండి? ప్రపంచంలో ఇప్పుడు ఏ కంట్రీ లీడ్ తీసుకోగలరు చెప్పండి? కాదు సార్, నేను అనేది ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడానికి మిగతా 190 దేశాలు మద్దతు తెలపల. మీరు ఎంతకుముందు ఉన్నట్టు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి పాకిస్తాన్తో, అందుకనే ఫెయిల్ అయినాయి బ్రదర్. మద్దతు తెలపలేదు కాబట్టి ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు పాకిస్తాన్ లేదనుకుందాం, పాకిస్తాన్ వల్ల కావట్లేదు అనుకుందాం. ఆ 2 దేశాలు అట్లా భావించి ఇండియా భారత్ని ఆహ్వానించవచ్చు కదా. అదే పాకిస్తాన్ ఆహ్వానించినప్పుడు లేనిది భారత్ను ఆహ్వానించడంలో వచ్చిన ముప్పు ఏంటి? వెరీ గుడ్. ముప్పు కాదు, భారత్ కనుక రంగంలో దిగితే ఎంతో కొంత టాంజిబుల్ రిజల్ట్, కాంక్రీట్ రిజల్ట్ కనపడాలి. భారత్ పెట్టే ప్రెషర్ మూలాన ఎంతో కొంత గివిన, అంటే వాళ్ళు ఇద్దరికీ న్యాయం జరగదు వాళ్ళ 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 సైడ్ నుంచి, వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి. అది అవసరమా మనకి ఇప్పుడు అనే ఆలోచన కూడా డొనాల్డ్ ట్రంప్కు ఉంది, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్కి ఉంది, ఇరానియన్ లీడర్షిప్ కూడా ఉంది. సో ఈ యుద్ధానికి ముగింపు అంటే యుద్ధం ఆపాము అన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు అది కూడా ఉంది. మనకి పోటీ ఇచ్చే దేశంకి ఎందుకు రావాలి అది కూడా ఉంది. చైనా ప్రార్థిస్తుంది తెర వెనక నుంచి, ఈ బాల్ భారత్ కోర్టులోకి వెళ్ళకూడదు, ఇండియా కోర్టులోకి. ఈ బాల్ ఇండియా కోర్టులోకి వెళ్తే ఇండియా గెలిచింది అనుకో, ఏది శాంతి తెచ్చింది అనుకో ఇండియా, చైనా ఇక కామ్ అయిపోవాలి. చైనా దాని యొక్క ఆర్థిక శక్తి, మిలిటరీ శక్తి, టెక్నాలజీ శక్తి, నేను నెంబర్ 1, అమెరికా తర్వాత నేనే అని చైనా అనుకుంటుంది కదా. అది దెబ్బతింటే చైనాకి ఇదే కదా. ఓకే, అందుకని కాబట్టి భారత్ రాకూడదనే అందరూ కోరుకుంటున్నారు. కానీ భారత్ రాకుండా శాంతి రాదు. ఎందుకంటే ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడగలిగిన, పంచాయతీ చేయగలిగిన ఆ పెద్దరికం, ఆ ఓర్పు నేర్పు అన్ని భారత్కే ఉన్నాయి. సూపర్. భారత్ వచ్చేవరకు యుద్ధం ఆగదు. ఏది భారత్ పీస్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసే అంతవరకు యుద్ధం ఆగదు. సార్ 190 దేశాలు ఒత్తిడి తీసుకొచ్చే బదులు మనంతట మనమే సరే పిలవని, అదే బ్రదర్ పిలవని, ఆ మాట ఎందుకన్నానంటే మీరు ఇంతకుముందే చెప్పారు పిలవని పేరంటానికి మనం ఎట్లా పోతాం, ఆ 3 దేశాల్లో కనీసం ఒక్క దేశమైనా రావాలి కదా అని చెప్పి. కానీ ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని, ప్రపంచ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చెప్పనా బ్రదర్, ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. చెప్పనా బ్రదర్, ఇండియా ప్రపంచ దేశాల్లో చూసినప్పుడు బలీనమైన శక్తిగా ఉంది, కానీ శాసించే స్థాయికి ఇంకా రాలా. వీఆర్ స్టిల్ ఎమర్జింగ్, వీ హ్యావెంట్ ఎట్ ఎమర్జ్డ్. అర్థమైంది తమ్ముడు? బలవంతుడు కూర్చుంటేనే శాంతి ఒప్పందం జరుగుతుంది, గుర్తుపెట్టుకో. శాంతి కోసం జరిగే చర్చల్లో కూడా ఆ కొట్టుకుంటున్న దేశాలు ఉన్నాయి, ఈ 3 దేశాలు, వాళ్ళని పిలవగటానికి కూడా నువ్వు బలం కావాలి. అంత బలానికి ఇంకా రాలేమండి మనం. క్లారిటీ ఉండాలి. రండి కూర్చోండి అనే స్టేజ్ ఇంకా భారత్ రాలా. చాలా రియలిస్టిక్గా ఉండాలి మన అనాలిసిస్. ఓకే, ఏ స్టేజ్కి వచ్చిందంటే మీరు వచ్చి కూర్చుంటే బాగుంటుంది, మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పగలిగిన స్టేజ్లో ఉంది, కానీ వచ్చి కూర్చోవాల్సిందే మీరు ముగ్గురు అనే స్టేజ్లో భారత్ లేదు. అటు పక్కన పాకిస్తాన్ కూడా లేదు కదా సార్. పాకిస్తాన్ వేరు, పాకిస్తాన్కి శక్తితో వెళ్ళా, పాకిస్తాన్కి ఈ రిలీజియస్ కలిసి వచ్చింది. ఒకే మతానికి చెందిన వాళ్ళు కాబట్టి కూర్చోబెడితే కొంత ఏదో డ్రామా జరుగుద్ది, కొంత శాంతి వచ్చిందేమో అని ప్రయత్నం, అంతే. ఇంకోటి ఏంటి, ఫెయిల్ అయినా కానీ పాకిస్తాన్ నెత్తి మీద వేయచ్చు టాక్స్. అదే చేశారు. పాకిస్తాన్ అతి చేసింది సరిగ్గా దానికి కుదరలేదు అని చెప్పి అదే చెప్పారు కదా అమెరికాను ఇజ్రాయెల్ కలిసి. చివరికి ఇరాన్ కూడా వీఆర్ నాట్ హ్యాపీ విత్ పాకిస్తాన్ అని కూడా అన్నారుగా. సరే, ఇప్పుడు ఆ 3 దేశాలను కూర్చోబెట్టడానికి బలమే కావాలా, ప్రేమ సరిపోదా? ప్రేమతో ఆహ్వానించి అంటే విన్నింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ స్ట్రాటజీ కావాలి. WHAM వ్యామ్, విన్నింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ స్ట్రాటజీ. హార్ట్ గెలవగలగాలి, మైండ్ గెలవగలగాలి. మైండ్ ఏమో మనీ కోరుకుంటుంది, హార్ట్ ఏమో శాంతి కోరుకుంటుంది. ఆ 2 కాంబినేషన్ చేయగలిగింది భారత్ చేయగలదు. అదే, ఎమోషనల్గాను ఉండాలి,
మెటీరియలిస్టిక్ గాను కొట్టాలి. ఆ రెండు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 3 దేశాలకి, అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఇరాన్కి మనం ఆ ప్రేమను పంచాలి. ప్రేమతో పాటు జరిగే అనర్థాలని చక్కగా వివరించగలగాలి. సూపర్ సార్, చూద్దాం అట్లా జరగాలని చెప్పి కోరుకుందాం. అదే ఇంకోటి లాస్ట్ మాట వలి గారు, మనము లౌకిక రాజ్యం, సెక్యులర్. పాకిస్తాన్ సెక్యులర్ కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. ఇరాన్ నాట్ సెక్యులర్, ఇజ్రాయెల్ కూడా నాట్ సెక్యులర్, అమెరికా సో కాల్డ్ సెక్యులర్, రైట్, బట్ మెజారిటీ క్రిస్టియన్స్. ఇండియా 25 కోట్ల మంది ముస్లిం బ్రదర్స్, ఒక 10-15 కోట్ల మంది క్రిస్టియన్ బ్రదర్స్, హిందూస్ ప్రిడామినెంట్లీ, పార్సీ, జైన్, ఇక రకరకాల సిక్. వీఆర్ ఏ ట్రూలీ సెక్యులర్. మనం ఆ శక్తి భగవంతుడు, ఆ పంచభూతాలు మనకే ఇస్తాయి. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఒప్పించాలి, ఆ ఓర్పు, నేర్పు, ఆ దౌత్య చతురతతో పాటు హౌ టు విన్ ద హార్ట్స్ అండ్ మైండ్స్, హృదయాన్ని మనసుని ఎలా గెలుచుకోవాలి శత్రువుల్ని. ఎందుకంటే మన వయసు ఎంత వలి బ్రదర్, మన వయసు ఎంత? 5000 సంవత్సరాల పైన మన వయసు, భారతదేశ వయసు. అమెరికా వయసు ఎంత? 250 ఏళ్ళు. ఇజ్రాయెల్ యాజ్ ఎ కంట్రీ వయసు ఎంత? 1948, 2026 అంటే 77 ఏళ్ళు ఎంత ఉంటుంది. ఇరాన్లో అయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 1979, 78-79 మధ్య. అంటే 80 వేసుకున్నా కానీ 46 ఏళ్ళే. ఇది ఈ లీడర్షిప్, అయతుల్లా ఖొమైనీ లీడర్షిప్ లెగసీ 46 ఏళ్ళే. మరి మనం 5,000 సంవత్సరాల నాయకత్వం ఉంది మనకి, పటిమ. కాబట్టి మనము అన్ని రకాలుగా అర్హులము. సో భగవంతుడు కోరుకున్న వాళ్ళకి ఇవ్వడు, కోరుకున్నవన్నీ అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాడు. గ్రేట్. గాడ్ విల్ బ్లెస్ దోస్ హూ డిజర్వ్, నాట్ హూ ఆల్ ద టైమ్ ప్రే. వాట్ యూ డిజైర్ యూ డోంట్ గెట్, వాట్ యూ డిజర్వ్ యూ గెట్. ఇండియా ఆర్ భారత్, our country, our motherland is in a position to bring peace because we deserve it. ఆ అర్హతను సంపాదించాం మనం. మన ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే, నేనేదో భారతదేశంలో పుట్టాను కాబట్టి, భారతదేశం జెండా నా గుండెల మీద పెట్టుకున్నాను కాబట్టి భారతదేశం తరపున మాట్లాడట్లా. నిష్పక్షపాతంగా ఎనాలిసిస్, విశ్లేషణ చేసినప్పుడు భారత్కున్న శక్తి ఏంటి అని చూసినప్పుడు 1947 15 ఆగస్టు నుంచి వాళ్ళ వరకు మనల్ని మనం ఎంత జాగ్రత్తగా పరిపాలించుకుంటూ వచ్చాము. ఎప్పుడు నియంత రూల్కి వెళ్లకుండా, మిలిటరీ రూల్కి వెళ్లకుండా, అవును ప్రజాస్వామ్యబద్ధంగా. ఓకే, మన లోపాలు ఉన్నాయి, కానీ నియంతగా ఒక ఫండమెంటల్గా అవతరించలేదు ఎప్పుడు, ఒక డిక్టేటర్గా లేదు అసలు మన చరిత్రలో లేదు. కాబట్టి ప్లస్ అన్ని మతాలకి, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలను ఒక చోట కలిసికట్టుగా మనం ఉంటా, రైట్, మరి చేస్తున్నాం. కాబట్టి అర్హతను బట్టి మనకు ఉంది కాబట్టి అది మన దేశాలను కూడా ఒక ఘాటును తీసుకురాగలమనేది చెప్తున్నాను. శాంతిని తీసుకొచ్చే ప్రయత్నం డెఫినెట్గా అవకాశం మనకి త్వరలోనే వస్తుంది. రావాలంటే మనం మాత్రమే చేయగలమని చెప్పి ప్రపంచం కూడా తెలియజేసే పరిస్థితి ఉంటుంది. సో అలా జరగాలని చెప్పి కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. థ్యాంక్ యూ అండి. జై హింద్.